Hello, my dear students, and this is Sandeep, and you are watching Samyan's Academy. And in this session, we are going to discuss about states of matter. Let us start. Now, you see here, gaseous state are states of matter. Okay, so in this one, what is Boyle's law? Boyle's law gives relation between వాల్యూమ్ అండ్ ప్రెషర్. వాల్యూమ్కి అండ్ ప్రెషర్కి మధ్యలో బాయిల్స్ రిలేట్ చేశాడు. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. దిస్ టెల్స్ బాయిల్స్ లా. Okay, V is inversely proportional to 1 by P, and where temperature is constant and given mass also constant. Clear? And in this one we have 4 graphs. We have 4. Boyle's law gives relation between volume and pressure. So volume is inversely proportional to pressure at constant temperature and number of moles. Then how will you define the Boyle's law? How will you define the Boyle's law? At constant temperature for a given mass of the mass, the volume of the gas is ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ప్రెషర్. మీరు చూడండి, ఏదైనా బెలూన్ తీసుకోండి, బెలూన్ ఫుల్గా గ్యాస్తో ఫిల్ చేయండి. సో బెలూన్ని ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, రైట్? సో వాల్యూమ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మీరు మాస్ని కాన్స్టెంట్గా పెట్టాలి, టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టాలి. సో మాస్ అంటే అడిషనల్గా మీరు గ్యాసెస్ మాలిక్యూల్ ఆ బెలూన్లోకి పంపించట్లేదు. అండ్ టెంపరేచర్ని కూడా ఎలా ఉంచాలి? కాన్స్టెంట్గా పెట్టాలి. ఒకవేళ టెంపరేచర్ని కాన్స్టెంట్ పెట్టకపోతే ఏమవుతుందంటే, టెంపరేచర్ పెరిగినప్పుడు అందులో ఉండే గ్యాసెస్ మాలిక్యూల్స్ కూడా ఏమవుతాయి? ఎక్స్పాండ్ అవుతాయి. అందుకే ఆ టైంలో ఈ బాయిల్స్ లా అండ్ అప్లికేబుల్ కాదు. అందుకే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్, అడిషనల్గా యాడ్ చేయకూడదు, అది కాన్స్టెంట్. అండ్ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్. ఒకవేళ టెంపరేచర్ పెంచినా తగ్గించినా ఏమవుతుందంటే, టెంపరేచర్ పెంచితేనేమో వాల్యూమ్ పెరిగిపోతుంది, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు ఈ లాని మీరు అప్లై చేయొచ్చు. సో వెన్ యూ ఇంక్రీజ్ ద వాల్యూమ్, pressure decreases. Okay, when you apply the pressure on the balloon, volume of the or size of the balloon decreases. Okay, so volume is directly proportional to inversely proportional to P. And also this we can write as V equal to 1 by P or K by P. So what is K here? K is equal to constant, and this we can write as PV equal to K, pressure into volume equal to constant, or also we can write P1 V1 equal to P2 V2. Okay, when you plot the drop between the pressure and volume of the gas at constant temperature, and that ఎప్పుడైతే ప్లాట్స్ గీస్తున్నావు, దేని మధ్యలో ప్లాట్ గీస్తున్నావు, దేని మధ్యలో గ్రాఫ్ గీస్తున్నావు, వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్ని గ్రాఫ్ గీస్తున్నాం. ఎక్కడ గీస్తున్నాము? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీస్తున్నాము. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్ని మనం ఏమనాలి అంటే ఐసోథర్మ్స్ అనాలి. ఇప్పుడు ఐసోథర్మ్స్, దీనికి మనకి 4 గ్రాఫ్స్ వస్తాయి. సో లెట్ us డిస్కస్ దస్ 4 గ్రాఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పీవీ ఈక్వల్ టు కే, మీరు ఏం చేస్తున్నారు? పీ వర్సెస్ వాల్యూమ్కి మీరు గ్రాఫ్ గీస్తున్నారు. పీ వర్సెస్ వాల్యూమ్కి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒక పారాబోలిక్ షేప్లో హైపర్బోలా షేప్లో ఉంటుంది. ఓకే, సో వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు, అదే ప్రెషర్ని బాగా ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ని పెంచినప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి కరెస్పాండింగ్ వాల్యూమ్ అనేది తగ్గింది. ఓకే, సో వాల్యూమ్ ఎప్పుడు పెరుగుతుంది? సపోజ్ ఒక పిస్టన్ తీసుకోండి. ఒక పిస్టన్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇది ఒక పిస్టన్, రైట్? మీరు ఏం చేస్తున్నారు? ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది? ఈ పిస్టన్ కిందికి మూవ్ అవుతుంది. ఈ లోపల వాల్యూమ్ ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది, అంటే తగ్గుతుంది. ప్రెషర్ పెంచినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వెన్ యూ రిలీజ్ ద ప్రెషర్, వాట్ విల్ హ్యాపెన్? వెన్ యూ రిలీజ్ ద ప్రెషర్ని రిలీజ్ చేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతాయి, గ్యాసెస్ మాలిక్యూల్ అని ఎక్స్పాండ్ అయిపోయి లార్జ్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. ఓకేనా? సో వెన్ వాల్యూమ్ ఇంక్రీజెస్, corresponding pressure value decreases. Okay, and this is the graph, this is the first graph, and next graph we have here second graph, and second graph we have to draw between
pressure volume versus 1 by P. Suppose what is the formula for the Boyle's law? PV equal to K. Now you have to plot the graph between V versus 1 by P. V versus 1 by P. So now you have to change this graph like this, V versus 1 by P. ఈ గ్రాఫ్ ఏ ఫామ్లో ఉంది అంటే, ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందంటే y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈక్వల్ టు mx ఫామ్లో ఉన్న ఏ గ్రాఫ్ అయినా ఎక్కడి నుండి వెళ్తుంది? ఆరిజిన్ నుంచి వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని మనం చూస్తే గ్రాఫ్ ఇలా ఉంటుంది. y ఈక్వల్ టు mx గ్రాఫ్ v వర్సెస్ p మనం గీయబోతున్నాం. సో వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్, వాల్యూమ్ వర్సెస్ 1 by p, వాల్యూమ్ వర్సెస్ 1 by p. గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. సో y ఈక్వల్ టు mx ఫామ్లో ఉన్న ఏ గ్రాఫ్ అయినా ఎక్కడి నుండి వెళ్తుంది? ఆరిజిన్ నుంచి వెళ్తుంది. ఆరిజిన్ నుంచి వెళ్తుంది స్ట్రేట్ లైన్. y ఈక్వల్ టు mx ఏం ఇండికేట్ చేస్తుంది? స్ట్రేట్ లైన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ సెకండ్ గ్రాఫ్. వి ప్లాట్ బిట్వీన్ volume versus 1 by P. All these graphs we are plotted at constant temperature and also called as isotherms. Okay, and next second graph. This is the second graph, and we have one more graph, that is third graph, PV versus P. Ante PV equal to constant. Okay, before plotting the graph, so what you have to understand what is PV equal to constant. For example, let us assume when pressure is 10 atmosphere, volume is 2 liter. Let us assume when pressure is 10 atmosphere, volume ఎంత ఉంది అనుకుందాం? ప్రెషర్ 10 atmosphere ఉన్నప్పుడు వాల్యూమ్ 2 liters ఉంది అనుకుందాం. PV ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 10 into 2 20 liter atmosphere అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ when you decrease the pressure up to 5, ఓకే, అప్పుడు వాల్యూమ్ ఏమవ్వాలి? 4 liter అవ్వాలి. అంటే మళ్ళీ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ మీరు వాల్యూ తీసుకోండి. 5 into 4 ఏమవ్వాలి? 20 liter అట్మాస్ఫియర్ అవుతుంది. అంటే P పెరిగినా తగ్గినా PV వాల్యూ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. P పెరిగినా తగ్గినా, V పెరిగినా తగ్గినా, P ఇంటూ V అనేది మీకు ఆల్వేస్ కాన్స్టెంట్ వాల్యూని ఇస్తుంది. దాన్ని కాన్స్టెంట్ అన్న PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అర్థం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ డిక్రీస్ P ఈక్వల్ టు 2 atmosphere, అంటే 10 atmosphere to 5 atmosphere, 5 atmosphere to 2 atmosphereకి డిక్రీస్ చేస్తున్నాం. అప్పుడు వాల్యూమ్ కరెస్పాండింగ్ వాల్యూమ్ ఏమవుతుంది? కరెస్పాండింగ్ వాల్యూమ్ చెప్పండి ఏమవుతుంది? 20 రావాలంటే వాల్యూమ్ ఎంతకు పెరగాలి? 10 లీటర్స్కి పెరగాలి. ఓకే, 10 liters. మళ్ళీ మనం చెక్ చేస్తే PV ఈక్వల్ టు 2 into 10, అగైన్ యూ విల్ గెట్ 20 liter ఓన్లీ. Okay, that means when you plot the graph between P versus PV or V versus PV, then you get the constant slope. Then how will you get this? Let us see now. Now you draw the plot between the PV versus P. PV versus P ki graph giddam. Just a minute. PV versus P. Now plot the graph between PV versus P. Okay, so now it is PV and this one is P. నేను ఇందాక చెప్పినట్టు ప్రెషర్ సపోజ్ 2 atmosphere పెరిగింది అండ్ 5 atmosphere పెంచాము, 10 atmosphere పెంచాము. బట్ PV అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. లెట్ us say this is 20. 2 దగ్గర కూడా 20 ఉంది PV వాల్యూ, అండ్ 5 atmosphere దగ్గర కూడా 20 ఉంది, అండ్ 10 atmosphere దగ్గర కూడా 20 ఉంది. సో వెన్ యూ ప్లాట్ దిస్ గ్రాఫ్, యువర్ గ్రాఫ్ విల్ బి లుక్ లైక్ దిస్. ఓకే, PV వర్సెస్ P గ్రాఫ్ మీకు ఇలా ఉంటుంది. ఓకే, అలాగే PV వర్సెస్ V గ్రాఫ్ ఎలా ఉంటుంది? PV వర్సెస్ V గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? PV వర్సెస్ V గ్రాఫ్ కూడా మళ్ళీ సేమ్ గ్రాఫ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అట్మాస్ఫియర్ బదులుగా లీటర్స్ పెడుతున్నాను, రైట్? సో ఇక్కడ Vని నేను పెడుతున్నాను. సో V ఏమైంది? 2 liters, 4 liters, 10 liters. ఓకే, మళ్ళీ PV వాల్యూ ఏమైంది? ఇక్కడ కూడా కాన్స్టెంట్గానే ఉంది. అంటే PV వర్సెస్ P గీసిన, PV వర్సెస్ V గీసిన గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. PV వాల్యూ అనేది ఆల్వేస్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, నౌ యూ సీ ద నెక్స్ట్ గ్రాఫ్ ఈస్
when you plot the graph versus so first of all PV versus log P versus log V. When you plot the graph between log P versus log V, how will you get that graph? And this question given in last previous JE question also, this comes in previous JE question. నేను తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాను. PV equal to K. When you apply the logarithm on both sides, log of PV equal to log K. Already you know that log of A into B is log A plus log B. Log of P into V is log P plus log V. Okay, log of A into B is log A plus log B. Similarly, log of PV is log P plus log V, which is equal to log K. Now you have to plot the graph between log P versus log V. Then మధ్యలో మీరు గ్రాఫ్ గీయాలి. log P versus log P versus దేనికి log K కి గ్రాఫ్ గీసాలి. అంటే y ప్లేస్లో log P ఉండాలి, x ప్లేస్లో ఎవరు ఉండాలి, log K ఉండాలి. సారీ log V, సారీ log K కాదు, log V అనేది x ప్లేస్లో ఉండాలి. అంటే ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే log P అనేది y దగ్గర, log P అనేది y ఫామ్లో ఉండాలి. y ఇది ఈక్వల్ టు mx ప్లస్ సి. సో ఇక్కడ mx ప్లస్ సి అంటే ఇక్కడ log k ఇక్కడే ఉంటుంది. దట్ ఈస్ log k ఈజ్ ద ఇంటర్సెప్ట్. ఓకే, అండ్ log v ఏమవుతుంది, ఇటువైపు వస్తే ఇట్ విల్ బికమ్ మైనస్ log v. It will become minus log v. Now you compare. At the place of y we have your log p. So y దగ్గర ఏముంది, log p ఉంది, రైట్. x దగ్గర ఏముంది, log v ఉంది, అండ్ ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి, అది నెగటివ్ స్లోప్. ఓకే, మైనస్ ఇండికేట్స్ m ఈక్వల్ టు -1. అంటే మైనస్ ఉంటే ఏంటి, నెగటివ్ స్లోప్. అది c అనేది ఇంటర్సెప్ట్. నౌ యూ ప్లాట్ ద గ్రాఫ్ ఫర్ దిస్. దీనికి గ్రాఫ్ గీయండి, ఏమొస్తుంది చూడండి. గ్రాఫ్ గీస్తే y యాక్సిస్ వర్సెస్ x యాక్సిస్. Okay, now you see the graph. Now you take the log p on y axis, right? Log p on y axis and corresponding log v on x axis. And x place lo log v undi. Okay, and we have one intercept, positive intercept cuts the y axis at positive side. ఇది పాజిటివ్ సైడ్, ఇటువైపు కింది వైపు నెగటివ్ సైడ్. పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఏం చేస్తుంది, y యాక్సిస్ని సపోజ్ ఈ వాల్యూ ఏమవుతుంది, అప్పుడు లాగ్ కే అవుతుంది. ఈ వాల్యూ లాగ్ కే అవుతుంది. అంటే ఇక్కడ నుంచి పైకి వస్తుందా కిందికి వస్తుందా గ్రాఫ్, మీరు చెప్పండి. నెగటివ్ స్లోప్ ఉంటే ఇట్ కమ్స్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్. ఓకే, పాజిటివ్ స్లోప్ ఉంటే ఇట్ గోస్ అప్వర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, సో నెగటివ్ స్లోప్ కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. సో ఈ గ్యాప్ ఏమి ఇండికేట్ చేస్తుంది మీకు, ఈ గ్యాప్ లాగ్ కేని ఇండికేట్ చేస్తుంది. నెగటివ్ స్లోప్ ఎంత ఉంది ఇక్కడ, m ఈక్వల్ టు -1. This is the negative slope. This is Boyle's law and corresponding graphs, right? And next move on to the next topic, Charles law. So what is the slope here? Slope equal to ఏంటమ్మా ఇక్కడ -1. So next one, Charles law. చార్లెస్ లా ఏం చెప్పిందంటే వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ రిలేషన్ ఇచ్చింది. ఓకే, మీకు తెలుసు టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సపోజ్ ఒక స్టవ్ పైన మీరు గిన్నె పెట్టి పాలు పోసి అందులో మీరు హీట్ చేశారనుకోండి, ఆ పాలు ఏమవుతాయి, వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, టెంపరేచర్తో పాటు వాల్యూమ్ ఆఫ్ ద మాస్ కూడా ఏమవ్వాలి, పెరగాలి. అంటే ఇది దేనికి మధ్యలో రిలేషన్ చెప్పింది చార్లెస్ లా. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ the volume of a given gas is directly proportional to temperature. V is directly proportional to T. So V directly proportional to T. అప్పుడు ఏవేవి కాన్స్టెంట్గా ఉండాలి, P అనేది కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ టర్మ్స్ ఏముండాలి, ఎట్ కాన్స్టెంట్ P అండ్ గివెన్ మాస్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఒకవేళ కాన్స్టెంట్గా లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కాన్స్టెంట్ ప్రెషర్ లేదు, ప్రెషర్ మీకు మెయింటైన్ చేయట్లేదు, ప్రెషర్ పెరుగుతుంది తగ్గుతుంది. ప్రెషర్ తగ్గితే అప్పుడు వాల్యూమ్ ఏమవ్వాలి, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాల్యూమ్ ప్రెషర్ పైన డిపెండ్ అవుతుంది. అందుకే అక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంటే ఓపెన్ వెజల్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్. ఒకవేళ మీరు చూడండి, అదే స్టవ్ అదే గిన్నె పైన ఆ పాలు పోసి వేడి చేసి జస్ట్ ఒక లిడ్ పెట్టండి. లిడ్ పెడితే ఏమవుతుంది, లోపల
ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఇది అప్లికేబుల్ కాదు. అందుకే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండాలంటే వెసల్ ఎలా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, కవర్ చేయకూడదు లిడ్తో. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్ ఉండాలి. అండ్ మాస్ కూడా ఎలా ఉండాలి, గివెన్ మాస్ కాన్స్టెంట్గా ఉండాలి. అడిషనల్గా యాడ్ చేసినప్పుడు వాల్యూమ్ పెరగడానికి ఛాన్స్ ఉంది కదా, అందుకే కాన్స్టెంట్ మాస్ ఉండాలి, కాన్స్టెంట్ ప్రెషర్ ఉండాలి. సో ఇప్పుడు ఆలోచించండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ and number of mole. Then how will you define the Charles law? At constant pressure, the volume of given mass of the gas is directly proportional to absolute temperature. Volume of the at constant pressure, volume of the given mass of the gas is directly proportional to temperature. అంటే టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గితే ఏదైనా కూల్ అయింది అనుకోండి, బాగా హాట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి, మీరు ఏం చేస్తారు, సిమ్లోకి తీసుకొస్తారు, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దెన్ హియర్ వీ హ్యావ్ సమ్ ఫార్ములా. V ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏమవుతుంది, V ఈక్వల్ టు K ఇంటూ T అవుతుంది. V ఈక్వల్ టు KT. సో ఈ V ఈక్వల్ టు KTని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, V/T ఈక్వల్ టు K, or V/T equal to constant, or also we can write as V1/T1 equal to V2/T2. V1/T1 equal to V2/T2. అండ్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది, ఈ ఫార్ములా నేను చెప్తాను. వాల్యూమ్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ 0 degree Celsius ఇంటూ 1 + T/273. నేను దీని అర్థం నేను గ్రాఫ్ గీసేటప్పుడు చెప్తాను. Okay, and these are the main formula for the Charles law. What are the formula? V is directly proportional to T. When you remove the proportionality, here you have to put the constant, that is V equal to KT, or V/T equal to K, V1/T1 equal to V2/T2, then VT equal to V0 into 1 + T/273. and దీని అర్థం నేను గ్రాఫ్ గీసేటప్పుడు చెప్తా. Now you plot the graphs of Charles law. వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్. మీరు చెప్పండి, వాల్యూమ్తో పాటు టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? అంటే వాల్యూమ్ని y యాక్సిస్లో తీసుకున్నారు అండ్ టెంపరేచర్ని x యాక్సిస్లో తీసుకున్నారు. ఫార్ములా ఏంటి మనకి, V/T ఈక్వల్ టు K, V ఈక్వల్ టు K ఇంటూ T. నౌ ఇట్ ఈస్ లుక్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు mx. y ఈక్వల్ టు mx గ్రాఫ్ ఎలా వెళ్తుంది, ఆరిజిన్ నుంచి వెళ్తుంది. ఓకే, సో ఆర్జిన్ నుంచి వెళ్తే గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇట్ లుక్ లైక్స్ దిస్. అండ్ హియర్ వాట్ ఈస్ స్లోప్, హియర్ m ఈస్ మ్యాచింగ్ విత్ k, అండ్ వాట్ ఈస్ స్లోప్, హియర్ స్లోప్ m ఈక్వల్ టు k. దిస్ ఈస్ ఫస్ట్ గ్రాఫ్, v వర్సెస్ t. అండ్ సెకండ్ గ్రాఫ్, హియర్ వీ హ్యావ్ v వర్సెస్ టెంపరేచర్ వర్సెస్ t, v వర్సెస్ స్మాల్ t. And just a minute. Extend this graph up to here. Now plot the graph between V versus small t. ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని కరెస్పాండింగ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ 0 degree Celsiusకి రీచ్ అయినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా 0 అవుతుందా, అవ్వదు, దానికి ఎంతో కొంత వాల్యూమ్ అనేది ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా ఎప్పుడు 0 అవుతుంది, టెంపరేచర్ని నెగటివ్లోకి తీసుకెళ్ళాలి, మైనస్లోకి తీసుకెళ్ళాలి, -0, -10, -270, -273 వరకు తీసుకెళ్తే అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ -273 ఉంది అనుకుందాం, ఈ పాయింట్లో -273 degree Celsius ఉంది, ఇక్కడ ఏమనుకుందాము 0 degree Celsius ఉంది అనుకుందాము. టెంపరేచర్తో పాటు వాల్యూమ్ ఏమవ్వాలి, తగ్గాలి. మరి టెంపరేచర్ 0 అయినప్పుడు వాల్యూమ్ 0 అవుతుందా, అవ్వదు. మరి ఎక్కడ 0 అవుతుంది వాల్యూమ్ -273 degree Celsius దగ్గరనే 0 అవుతుంది. అంటే మీ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, మీ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇది ఎక్స్ట్రాపోలేట్ చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే
మనకి వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా 0 డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయినప్పుడు కంప్లీట్గా ఒకేసారి డౌన్ అవ్వదు. మరి వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా 0 ఎప్పుడు అవుతుంది అంటే నెగటివ్ టెంపరేచర్లో అవుతుంది. ఏ టెంపరేచర్ దగ్గర అవుతుంది అంటే -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ గ్రాఫ్. అండ్ థర్డ్ గ్రాఫ్ వీ హ్యావ్ టు ప్లాట్ బిట్వీన్ V/T వర్సెస్ V/T వర్సెస్ V. When you plot the graph between V/T versus V, then how will you get the graph? So I am plotting here. Just a minute. Okay. Plot the graph now. Just a minute. Just a minute. Okay. Okay, now you plot the graph between V/T versus V. V/T versus V. Now you tell PV versus P ఎలా అయితే గీసామో, PV versus V ఎలాగైతే గీసామో, ఇప్పుడు ఎలా గీస్తున్నాం? T/V versus T గీస్తున్నాం. మనకు తెలుసు ఫార్ములా ఏంటి? V/T ఈక్వల్ టు ఆల్వేస్ కాన్స్టెంట్. V పెరిగినా తగ్గినా ఆ K వాల్యూ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. మీకు చెప్పండి, ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందో చెప్పండి. స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ వస్తుంది. V/T వర్సెస్ V గ్రాఫ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ V/T వర్సెస్ V అయిపోయింది. ఇప్పుడు V/T వర్సెస్ V/T వర్సెస్ T గీయండి. V/T వర్సెస్ T గీయండి. సో T పెరిగినా తగ్గినా గ్రాఫ్ ఎలా ఉండాలి చెప్పండి. చెప్పండి ఎలా ఉంటుంది? V/T వర్సెస్ T మీరు గ్రాఫ్ గీస్తే సో గ్రాఫ్ మీకు కాన్స్టెంట్ గ్రాఫ్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఫర్ ద చార్లెస్ లా.